ఇవాళ మేము వామాకులు పచ్చడి చేద్దాం అనుకుంటున్నామండి. ఇది మా వాము చెట్టు, ఆకులు కోస్తున్నాము. నీట్గా ఒక 15 ఆకులు కోసుకుంటామండి. ఉన్నాం కదండి వామాకు, దాన్ని నీట్గా క్లీన్ చేసాము. వామాకు పచ్చడిలో కావాల్సిన పదార్థాలండి: ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు, 4-5 రెమ్మలు వెల్లుల్లి, లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ అండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మూకుడు పెట్టుకున్నామండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. పచ్చెనపప్పు వేసుకున్నామండి ఫస్ట్. తర్వాత మినపప్పు వేసేసుకున్నాము. నీట్గా కలుపుకున్నామండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకున్నామండి. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర వేసేసుకోవాలండి. చూడండి, ఇవి బాగా వేగే పక్కన తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత కొంచెం మనం చింతపండు తీసుకున్నాం కదండి, ఆ చింతపండును కూడా వేసేసుకోవాలి. చింతపండు కూడా నీట్గా వేయించుకోవాలి. ఇలా రెబ్బలుగా వేసుకుంటే చింతపండు బాగా వేగుతుంది. తర్వాత ఈ మూకుల్లోనే మనం తెంపుకున్నాం కదండి వామాకును కూడా వేసేస్తున్నాము. వామాకు ఎక్కువ వేగబలేదండి, జస్ట్ వేసి హీట్ అయిపోతుంది. నీట్గా వేయించేసుకున్నామండి. వేయించేసుకొని ఇందాక నేను చెప్పడం మర్చిపోయింది, కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలండి ఈ పచ్చళ్ళలో, చాలా బాగుంటుంది. ఇప్పుడు రోటి దగ్గరికి వెళ్ళిపోయి దంచుకున్నాము అండి. ఇది మా రోళ్ళు నీట్గా కడిగి తుడిచిపెట్టుకున్నాను. తర్వాత మనం ఫస్ట్ నువ్వులు వేసుకున్నామండి. నువ్వులు నలగవు కాబట్టి నువ్వులు వేసుకున్నాము. ఇలా నీట్గా దంచుకోవాలండి. ఇలా నీట్గా దంచేసుకున్న తర్వాత ఎండుమిర్చి అవి వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి నీట్గా. నీట్గా ఇలా దంచుకోవాలి. కొంచెం మనకి రుచి సరిపడ ఉప్పు వేసుకోండి. ఉప్పు మళ్ళీ దంచుకుందాం. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, ధనియాలు అవన్నీ వేసేసుకోవాలండి నీట్గా. చింతపండు మొత్తం మెత్తగా ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఇంకొంచెం దంచాలి. వేసేసుకుందామండి. ఇవి దంచాక లాస్ట్లో ఆకు వేసేసుకుందాం. ఆకేసేసుకుంటున్నాను. వామాకు చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఉల్లిపాయ వేసేసుకున్నామండి. ఉల్లిపాయ కూడా వేసి నీట్గా దంచేసుకున్నాం. ఉల్లిపాయలు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే నార్మల్గా ఒకటైనా సరిపోతుంది. అయిపోయిందండి పచ్చడి, ఇంకా తీసేసుకోవడమే. తీసేసుకుందామండి నీట్గా పచ్చడిని. ఇంకా తీసేసుకొని టేస్ట్ చూద్దామండి. మాకు కొంచెం రోల్లో తింటామండి అన్నము, టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. ఇదేనండి వామాకు పచ్చడి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.